హలో అండి. గోంగూర రొయ్యల కర్రీ రీసెంట్‌గా చేశాను. సో, ఎలా చేసేయాలో ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే గోంగూరని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరనైతే ఆ ప్యాన్‌లో వేయాలి. మూత పెట్టి క్లోజ్ చేసి మంచిగా ఒక్కసారి అలా కలుపుకుంటే గోంగూర అనేది చాలా దగ్గరికి అయిపోతుంది. దానిలోంచి వాటర్ పోయాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. గోంగూర అంతా దగ్గరికి అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో, నెక్స్ట్ రొయ్యలు బాగా క్లీన్ చేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ అయితే చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ రొయ్యల్ని మంచిగా ఫ్రై చేయాలి. రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయి రొయ్యలు మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ తర్వాత రొయ్యలను కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసి మనం ముందుగానే పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా రొయ్యలంతటికి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ చూసుకుని యాడ్ చేయండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే చాలు, అంతే. చాలా టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.